మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు చాలా నిజాలు అయితే తెలుసుకోబోతూ ఉన్నారు. ఈ యొక్క నిజాలు మీరు విన్నప్పటి నుంచి కూడాను మీ మనసులో ఒక అలజడి అయితే కలగబోతూ ఉన్నది. ఆ నిజాలు ఏమిటి, ఏం తెలుసుకోబోతున్నారు, గోచర రీత్యా మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులకు ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే కుంభరాశి వారి జాతకులు నిజాలు తెలుసుకోబోతున్నారు. మరి ముఖ్యంగా ఎవరి వలన మీ జీవితంలో కష్టాలు కలిగాయో అందులోన వారు మీ నమ్మకస్తులు, ప్రియమైన వారు, మీరు ఎంతో మెచ్చిన వారు, వారికి చెప్పకుండా ఏ పని చెయ్యరు మీరు. అలాంటి వారు మిమ్మల్ని మోసగించారు అనే విషయం అవగతమవుతుంది. ఖచ్చితంగా మరికొద్ది గంటల్లో ఇటువంటి పరిస్థితులు అయితే మీకు కలగబోతున్నాయి. పరిస్థితులు మీకు సానుకూలంగా మార్పు చెందబోతున్నాయి అనే చెప్పాలి. ఎందుకు అన్నట్లయితే గనక ఇప్పటికైనా మీరు నిజాన్ని గ్రహిస్తారు. అది ఏమిటంటే గనక ఎవరు మీకు శత్రువులు, ఎవరు మిత్రులు అనే విషయం మీకు తేట తెల్లమవుతుంది. మీరు ఉన్నత స్థితికి చేరుకోవడము, డబ్బు సంపాదించడము, ఆర్థికంగా నిలదొక్కుకోవడము, అందరి దగ్గర కూడా పేరు ప్రతిష్టలు సంపాదించడము, గౌరవ మర్యాదలతో మీరు మీ కుటుంబము జీవిస్తూ ఉండడం నచ్చక మీ యొక్క జీవితంలోకి వచ్చినటువంటి సన్నిహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయలతో పెట్టేటటువంటి దిష్టి, అలాగే వారు చేసే కుట్రలు కుతంత్రాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీకు కలిగాయి. మీలో ఉన్న తప్పిదాన్ని తెలుసుకుంటారు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనే విషయం మీకు అవగతమవుతుంది. శత్రువులు ఎవరో తెలుసుకుంటారు. వారు మరెవరో కాదండి, ఎస్ అనే అక్షరంతో మొదలైనటువంటి బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ పేరు కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చును. మిమ్మల్ని అధిక ఇబ్బందులకు గురి చేస్తుంది వీరే. వారితో తగాదాలు పెట్టుకోమని అందరినీ అనుమానించమని చెప్పడం కాదండి. ఇకనైనా జాగ్రత్త వహించండి. జీవితంలో రాబోతున్న కష్టాలకు అయినా కూడాను చెక్ పెట్టే మార్గాన్ని మీరు యోచిస్తే గనక, తెలివితేటలతో నడుచుకుంటే గనక ఇకనైనా మీ యొక్క జీవితం బాగుంటుంది. ఈ రహస్యాలు అన్ని కూడా తెలుసుకోబోతూ ఉన్నారు కుంభరాశి జాతకులు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.